నాతో నీవు మాట్లాడచ్చు నీ బ్రతికెదరు ప్రభు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మౌలికలుగా ప్రేమించిన మా ప్రభు, గొప్ప శాతనైన ఒక మాట దీవించండి తండ్రి. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు దీవించండి అయ్యా. ఒక్క మాట చాలు దేవా, మీ ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాముతో ఒక్క మాటతో ప్రపంచాన్ని ఇసుకరేణువులంతా సమూహంగా దీవించిన వాడు అయ్యా. ఒకే ఒక్క మాటతో తండ్రి సమరయ స్త్రీ సకల పాపం నుంచి విడుదల కలిగించిన వాడు. ఒకే ఒక్క మాటతో నాయన రక్తస్రావం కలిగిన స్త్రీ పాపం క్షమించిన వాడు. మీ కృపా కనికరణ ద్వారా నాయన ఈ సంఘ బిడ్డలందరూ ఈ బిడ్డలకు ఈ పిల్లలు మీ చేతికి చెప్తున్నప్పుడు మీ కృప ఆశీర్వాదం కలిపారు. మా ముందున్న దినాలను కూడా మీరు ఆశీర్వదించండి. మీ కృపతో మీ కనికరతో దీవెనకరంగా మార్చండి. మీ పిల్లలు దీవించండి. మా ముందున్న దినాలను ఆశీర్వదించండి అయ్యా. ఈ వాతావరణాన్ని సతమతమవుతున్న మా దేహంలో మీరు సరిచేసి జాలిపడి దయచూపని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు అందరూ సమకూడి వచ్చి ఉన్నారు. రాలేని వారిని క్షమించండి, వచ్చిన వారిని దీవించండి. మీ కృపతో నా ముందున్న దినాలని మీ సేవకి వాడబడుతున్నారు. నా ముందున్న దినాలని తండ్రి మీ నామానికి మహిమపరచండి. మీ కృపచుండి సహాయం చేయండి. ఈ కూడిక ఆదరణ ఎంతవరకు మీరు అధ్యక్షత వహించి ఇంతవరకు పరిచయం చేసిన బిడ్డలను అయ్యా, ఆహారం స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు దీవించి, కూరగాయలు పంపిస్తున్న బాలరాజు మీరు ఆశీర్వదించినాయి అయ్యా. సరుకులు తెచ్చిన మీ కుమార్తె తండ్రి అయ్యా, మీ చక్కగా భార్య కూడా మీరు ఆశీర్వదించి, తన కుమార్తెను కూడా మీరు ఆశీర్వదించమని అల్లుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ యవనస్తులందరూ ఐక్యత కలిగి పరిచయం చేసి ప్రభు, ఎన్ని ఆటంకాలు వచ్చినా తండ్రి నీ చిత్తమే నెరవేరుగా అయ్యా. మీ కృప ఇక్కడ ఉండునుగా, మీ ఆత్మ ఇక్కడ ఉండునుగా, మీ కార్యసిద్ధి ఇక్కడ కలిగించునుగా, మీ పిల్లలైన వారు వాడబడునుగా, నీ మహిమ ఈ మందిరంపై ఉండునుగా. ఇక్కడ ప్రార్థించిన ప్రతి బిడ్డలు దీవించబడునుగా. ఇక్కడ అనేక మంది సాక్షులు లేచునుగా. క్రీస్తు నామమును బట్టి బలవంతులై ఉండునుగా. క్రీస్తు ఎంత వెళ్ళప్పుడు ఆనందించునుగా. ఆ ప్రార్థన బట్టి వేసిన ఈ పునాదిని తండ్రి సాధారణ గలవించి మీ కృపదాన తండ్రి స్థిరమైన మీ దేవదూతలను కావలి ఉంచి మీ కార్యంలో మాత్రమే జరిపించి మా ముందున్న దినాలని నీ పిల్లలకు తండ్రి ప్రతి ఒక్క రెక్కల కష్టం దశమభాగం మార్చుకున్న నీ పిల్లలందరికీ దీవించండి. నాకు మీ కృపదాన రాబోతున్న నెలలో అన్నింటి కూడా మీరు ఆశీర్వదించి బలలో సిద్ధపడి ప్రభు మీ కృపలో అందరూ తండ్రి పాప క్షమాపణ నిమిత్తం తీసుకునే బలను చేసే బిడ్డలకు దీవించండి. మా ముందున్న సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. సాక్ష్యాలు చేసే బిడ్డలు కూడా మీరు దీవించండి. నన్ను బలపరిచి నిలబడే శక్తినిచ్చి తండ్రి అయ్యా. ఈ యొక్క పోరాటంలో తండ్రి నేను పరుగు బంధంలో వెనక్కి తిరిగిపోకుండా తండ్రి ఎక్కడ కృంగిపోకుండా సోలిపోకుండా ముందుకు సాగే భాగ్యం కలిగించండి అయ్యా. ఏదైతే మీ దగ్గర ప్రార్థన వినపములు చేస్తున్నారో నా ప్రార్థన బట్టి తండ్రి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. నా ప్రార్థన బట్టి సంఘమును బిడ్డలకు మీరు జాలిపడి సహాయం చేయండి. మీ కృప కనికరణ తోడుగా ఉంచాలి. మీ చిత్తమైతే తండ్రి వాతావరణాన్ని చల్లపరచదు. యేసయ్య పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.